నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఫిబ్రవరి 11వ తారీఖున అసెంబ్లీ మొదలైంది. అయితే వైసీపీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో ఏం జరిగింది, నిజంగా కూటమి ఏం న్యాయం చేసిందని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో దీని గురించి మనతో మాట్లాడటానికి ఉన్నారు ఈరోజు లియో ప్యానల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి జగన్ గారు, వీక్షకులు. సార్, దుర్గా కుమార్ గారు, ఎలా చూడండి, 11 అనే నంబర్ అచ్చొచ్చిందా? వాస్తవానికి ఫిబ్రవరి 11వ తారీఖున అసెంబ్లీ జరిగితే 11 మంది వచ్చి 11 నిమిషాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మార్చి 11వ తారీఖున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసలుకి పోయి అసెంబ్లీ వల్ల మనకు ఒరిగినటువంటి ప్రయోజనం ఏందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలంటే అది అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడని మీరు ఎందుకు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదండి. అది కూడా ఇప్పుడు తిరుమల లడ్డూలో ఆవు నెయ్యి ఎంత ఉందో ఇవాళ ఆయన పెట్టింది కూడా అలాంటిదే. అది ఆవు నెయ్యా? ఇది కూడా ప్రెస్ మీట్ కాదు. అది ప్రెస్ మీట్ లాంటిది ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తిరుమల సెట్టింగే ఇంట్లో వేసుకున్న వ్యక్తి, అసెంబ్లీ సెట్టింగ్ ఇంట్లో వేసుకున్న వ్యక్తి, సెక్రటేరియట్ లాంటి సెట్టింగ్ వేసుకుని సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నానని భ్రమ కలిగించిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ కూడా వాస్తవాల్లో ఉండడం, ఆయనకి కావాల్సిన వాళ్ళని పిలుచుకోవటం, లేకపోతే అలాంటి సెట్టింగ్ వేసుకుని వాళ్ళు ఆయన ముందు పెట్టిన మైకులు చూస్తే అనేకమైనటువంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ఉన్నాయి, అవేమీ లేవు. ఇవాళ ఎక్కడో డొంకల్లో సందుల్లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించినవి అనేకం కనబడుతున్నాయి. కాబట్టి ఆయన ప్రెస్ మీటు గంటల తరబడి మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉండదండి. నేను కూడా 79 నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను, ఈనాడుకి రిపోర్టర్గా పనిచేశా. అప్పుడు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రుల ప్రెస్ కాన్ఫరెన్సెస్ వెళ్ళాను. నేను ఫార్మల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏర్పాటు చేసి వెళ్ళాము, ఇన్ఫార్మల్గా మాట్లాడే సందర్భాల్లో కూడా వెళ్ళాము. 5-6 ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా గంటల తరబడి ఏ ముఖ్యమంత్రి అంతసేపు మాట్లాడండి. అది కూడా ఇప్పుడు మన ఇళ్ళ దగ్గరికి సోఫాలు బాగు చేస్తాం అని వస్తాయి. ఎంతసేపు మాట్లాడినా అదే వస్తుంది రిపీటెడ్గా. ఇవాళ ఫస్ట్ ఆయన 5 మినిట్స్లో ఏది మాట్లాడాడో ఆ 3 అవర్స్ మాట్లాడింది కూడా మళ్ళీ అదే. అక్కడ కనుక విలేకరులే కనుక నిజమైన విలేకరులు ఉంటే వాళ్ళు చెబుతారు, లేకపోతే ప్రశ్నిస్తారు. ఎందుకంటే రిపీటెడ్గా మీరు చెప్పదలుచుకుంది ఏదో క్లుప్తంగా చెప్పేసేయండి అని అడుగుతారు. అట్లాగే ఆయన అనేక అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ విలేకరు కూడా మధ్యలో ప్రశ్నించట్లా. ఆయన మాట్లాడేది ఎంత హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నాడో ప్రజలు తెలుసుకోలేడని అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాతో పాటు వచ్చిన వ్యక్తి, ఆయన పక్కనే ఉన్నాడు, డిఫెక్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. అతనికి తెలుసు ముఖ్యమంత్రుల సమావేశాలు ఎట్లా జరుగుతాయి, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎంతసేపు ఉంటాయి అని. అందులో ఏం మాట్లాడితే సందర్భోచితంగా ఉంటుంది, లేకపోతే ఇలాంటి సోది మాట్లాడితే ఎలా ఉంటుందని ఆయనకి రాసి పంపిన వాళ్ళు కూడా అట్లాగే పంపారు. ఆయన ఇవే అంశాలు. ఇప్పుడు ఆయన మా టైంలో మేము ఆవు నెయ్యిని 330 రూపాయలకో 340 రూపాయలకో కొన్నాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 740 రూపాయలకి కొంటుందని చెప్తున్నాడు. అసలు ఆవు నెయ్యి 340 రూపాయలకి 350 రూపాయలకి ఎట్లా వస్తాయండి? గ్రామంలో ఉండే వ్యక్తులకి ఆ మాత్రం అవగాహన లేదని నేను ఎందుకు అనుకుంటున్నాడు? ఆవు నెయ్యి కాదు కదా, గేదె నెయ్యి కూడా రాదు. అలాంటప్పుడు నువ్వు చేసిందే అపచారం అని అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం భక్తి లేదంటాడు. దేవుడు అంటే శ్రీవారంటే కూడా ఏమీ ఆయనకి భక్తి లేదు, అభిమానం లేదంటాడు. తర్వాత ఆయన టైంలో అనేక దేవస్థానాలకు జరిగినటువంటి అపచారాల గురించి ఆయన చెప్పకుండా ఇప్పుడు ఈయన కొత్తగా పెట్టిన చైర్మన్ గారికి క్యారెక్టర్ లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఫస్ట్ ఆయన 2 నియమించుకున్నాడు ఆయనకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తుల్ని. అరే బాబు, మనం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కొల్లగొడుతున్నాము, కానీ మిమ్మల్ని నేను చైర్మన్గా పెడుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి, అక్కడ మాత్రం మీరు ఎటువంటి అపచారం కానీ అవినీతి కానీ అక్రమం కానీ చెయ్యవద్దు, ఎందుకంటే అది 1 కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, చాలా తీవ్రమైన అంశం, పవిత్రమైన దేవుడు ఆయన. గతంలో కూడా కొంతమంది మా కుటుంబీకులు కూడా ఆయన మీద అవాకులు చవాకులు పేలి దెబ్బతినిపోయాము. అక్కడ పనిచేసిన అత్యంత ఉన్నతాధికారికి కూడా కొన్ని అపచారాల మూలన ఆయన కుటుంబంలో కూడా
తీరని నష్టం జరిగింది, కష్టం వచ్చింది, మీరు అది ముట్టుకోవద్దని చెప్పాల్సింది. బ్రిటిష్ గవర్నమెంట్ మొత్తం భారతదేశాన్ని విచ్చలవిడిగా పరిపాలించినా కూడా ఒక్క శ్రీవారి దేవస్థానం జోలికి వెళ్ళలేదు. అట్లాగే కొందరు ముస్లిం పాలకులు కూడా వెళ్ళలేదు. ఎందుకనంటే వాళ్ళకి ఆ భయమో భక్తో ఉంది, నీకు పూర్తిగా లేదు. ఎందుకంటే ఇన్ని గుణపాఠాలు స్వయంగా చూసినా కూడా నువ్వు డబ్బు సంపాదించిన డబ్బుతో నీకు అహంభావం ఎలా వచ్చిందంటే, నేను డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ముఖ్యమంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడే కొన్ని వేల కోట్లు సంపాదించాను. ఇంతవరకు భారతదేశ చరిత్రలో కేంద్రంలో 4 సార్లు 3 తరాల ప్రధానమంత్రులైన వాళ్ళు కూడా సంపాదించలేనంత ఆస్తిని నేను సంపాదించాననే అహంభావంతో నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అసలు నీకు చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు, నువ్వు 19 నుంచి 24 దాకా చేశావు. ఆయన పరిపాలన చూశారు, నీ పరిపాలన కూడా పక్కన పెట్టుకు చూసిన తర్వాత మళ్ళీ నిర్ణయించుకునే సందర్భం వాళ్ళకి 24లో వచ్చింది. నీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో చూసిన తర్వాతే కదా నీకు 11 స్థానాలు ఇచ్చింది. అదే కనుక నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 10% అమలు చేసి ఉంటే 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళు ఇంకొక 10 స్థానాలు కూడా కలిపి కూడా ఇచ్చేవాళ్ళు, 10% అమలు చేసి ఉంటే. కానీ ఆయన ఇచ్చిన హామీలకి, ఆయన చేసిన పరిపాలనకి ఎక్కడ పొంతన లేదు, వంచన చేసావు నువ్వు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఇవాళకి కూడా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, చాలామంది అనుకుంటున్నారు హిందూ భక్తుల్ని ఆయన వంచన చేస్తున్నాడు అనుకుంటున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచన చేస్తున్నాడు. ఇవాళ తిరుమలలో జరిగిన అపచారం మతాలకు అతీతంగా ఖండిస్తున్నారు. ఏ మతానికి సంబంధించిన వ్యవస్థ అయినా, సంస్థ అయినా, ధార్మిక ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాలి. ఇవాళ ఒకళ్ళకి జరుగుతుంది, ఇంకొకళ్ళకి జరుగుతుంది, ఇంకో రోజు ఇంకొకళ్ళకి కూడా జరుగుతుంది దీన్ని కనుక ప్రోత్సహిస్తే. అందువల్ల అంత జ్ఞానం ఉండ ఎవ్వరు కూడా దీన్ని హర్షించలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన టైంలో స్వర్ణయుగం జరిగిందని, ధర్మపాలన జరిగిందని, శ్రీరాముడు లాంటి పాలన జరిగిందని ఎన్నో ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అవన్నీ వికటించినయే, ప్రజలను వంచినయే. తర్వాత ఆయన మద్యపాన నిషేధం నేను 100% పెడతాను, నా ఆడపడుచులో పసుపు తాళ్ళు తెగటానికి వీలు లేదు, మన బీదల అందరం కూడా సమైక్యంగా నిలబడాలి, మనం ప్రజా రాజధాని నిర్మించుకోవాలని ఒక మావోయిస్ట్ లాగా లేకపోతే లెనినిస్ట్ లాగా మాట్లాడి, తీరా ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీకు నాకు ఏంటి సంబంధం, నేను ప్యాలెస్లో ఉంటాను, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలీదు, అసలు నా పక్కన గుడిచిలు కూడా ఉండటానికి వీలు లేదని పీకి చవతలు పారేసాడు. రహదారులు కూడా నా ప్యాలెస్ పక్క నుంచి కూడా వెళ్ళటానికి వీలు లేదు, ఎందుకంటే నాకు రక్షణపరమైన ఇబ్బందులు ఉన్నాయి అని. తర్వాత ప్రజలతో దాంతో 12 కోట్లు పెట్టుకుని ఆయన ఫెన్సింగ్ వేయించుకున్నాడు. ఇట్లా ప్రతిదీ అదేనే కాదు, అట్లా ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు ఆయనకి ఏమన్నా ఉందా? ఏ ఒక్క అంశంలో అయినా, పరిపాలనలో కానీ, సంక్షేమంలో కానీ, మతపరమైన విశ్వాసాలు కాపాడటంలో కానీ, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకోవటంలో కానీ, తర్వాత భవిష్యత్తు తరాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఒక మార్గదర్శిగా ఉన్నాడు, ఒక దిక్సూచిగా పనిచేస్తా వెళ్తున్నాడు ఆయన. నీకు అసలు ఎక్కడ ఏం అనుభవం ఉందని ఇవాళ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది నిర్వహిస్తున్నాడు. కానీ జనాలను మభ్యపెట్టడం తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన ఎప్పుడు పిలవాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ పిలిస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వాళ్ళు అడిగే అన్నీ కూడా ప్రతి క్షణం అడ్డం పడతారు వాళ్ళు. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెబుతున్నప్పుడు ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరుకునే పరిస్థితి కాదు, రాళ్లలో బియ్యం ఏరుకునే పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడే మాటల్లో 0.5% వాస్తవం కూడా ఉంటే నిజంగా ఆయన ప్రజాభిమానం సొరగొంటాడు. ఇప్పటికి కూడా 100కి 200% అబద్ధాలతోనే, వంచనతోనే నేను మళ్ళీ 2029లోకి రావాలన్న దానికి ఆయన శంకుస్థాపన చేసుకున్నాడు. 19లో సక్సెస్ అవ్వటమే అతనికి ఒక బలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల బలహీనత ఏంటో అతనికి అర్థమైంది. వీళ్ళు మనం అమలు చేసినా చేయకపోయినా నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడేసేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఆల్రెడీ చెప్పేశాడు రఫా ఉండేది ఏముండదని. కాబట్టి 29లో కూడా ఇంకొక వంచన కనుక నేను సక్సెస్ అయితే 5 ఏళ్ల పాటు ఆ తర్వాత రైతు ఎవడో రాజు ఎవడో అనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. కానీ అతను గతంలో నేర్చుకున్న గుణపాఠం కానీ 5 సంవత్సరాల్లో అతను చేసిన దుర్మార్గ పరిపాలన కనుక ఇంకా మెచ్చుకుంటున్నాడంటే ప్రజలు విశ్వసిస్తారని ఆయన నమ్ముతున్నాడు. అతను చేసిన పరిపాలన ఆయనకి తెలియదు, ఎందుకంటే ఆయన హెలికాప్టర్లో తిరిగాడు, ప్యాలెస్లో ఉన్నాడు. ఆయన పరిపాలన మూలన నల్లుల్లాగా మాడి చచ్చిపోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజలు. సామాన్యమే కాదు, ఎవరికైనా ఇబ్బంది పెట్టాడు, ఎవరిని వదల్లా. అందువల్లే అందరూ సమైక్యమయ్యే ఆయనకి ఆ విధమైన గుణపాఠం చెప్పారు. కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు అనేది నేనైతే అది ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ పరిగణించడం. ఎప్పుడు గతంలో కూడా ఆయన ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి పెట్టాల, అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రెస్నే పట్టించుకోవాలా.
ఇప్పుడు కూడా ఒక సెట్టింగ్ పెట్టుకుని తను ఆత్మతృప్తి కోసం చేసుకునే ప్రయత్నం అది అంతే. సత్యమూర్తి గారు, వాస్తవానికి గత ప్రెస్ రికార్డులకి లేదా ప్రెస్ మీట్ అనాలో ప్రెస్ రికార్డెడ్ మీట్ అనాలో తెలియదు, కానీ ఈసారికి అయితే కొంత డిఫరెన్స్ అయితే కనిపించింది. అయితే ప్రతిసారి ఒక్కడే కూర్చుంటాడు అని చెప్పేసి అనుకునేది కాస్త అప్పుడప్పుడు కొంత విజువల్స్లో కొంత సజ్జల గారిని, కార్మూ నాగేశ్వరరావు గారు కానీ ఎవరో ఒక 4-5 ఎవరు కూడా వాళ్ళ మొహాలు అయితే కనిపించలేం లేదు, కానీ ఎదురు ఏదో కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు కొత్త ఏమంటారు ఒక వీడియోస్లో కొద్ది డిఫరెన్స్ అయితే వచ్చింది. మరి అది ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, కానీ మొత్తానికి ఏమంటున్నాడంటే రైతులు ఓ పక్క మిగతా వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాటకాలు ఆడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యలు? నువ్వు కాగు రిపోర్ట్ గురించి నువ్వు ప్రస్తావించావు. నువ్వు ఈ రోజున నీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన కాగు రిపోర్టుని మొన్న మండలి సమావేశంలో బొత్స సత్యనారాయణ చేతికి ఇచ్చి పంపించావు, ఆ జిరాక్స్ కాపీ. అది ఆయన చేసి ఊపి చూపించి చెప్పాడు. మొత్తం అంతా అలా కల్లోలం అయిపోతున్నది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అని. మండలిలో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి లేచి, అయ్యా బొత్స సత్యనారాయణ గారు, మీరు కాగు రిపోర్ట్ అని చూపిస్తున్నారు కదా, ఆ కాగు రిపోర్ట్ మీరు ఏదైతే చూపిస్తున్నారో అది నాకు కాపీ పంపించండి అని అడిగాడు. నేను ఆ కాపీ చూసి చెప్తాను అని చెప్పి ఆర్థిక మంత్రి అడిగాడు. ఆయన పంపిలా. దాని మీద దాదాపు గంటన్నర చర్చ జరిగింది. నువ్వు చూపిస్తున్న కాగు రిపోర్టు కాదు, ట్యాంపర్డ్ రిపోర్టు. సాక్షి రిపోర్టరు ట్యాంపర్ చేసి రాసి తయారు చేసి నీకు ఇచ్చాడాయా? నువ్వు పెద్ద మనిషివి, నువ్వు వాళ్ళ బుట్టలో పడి అన్న అబద్ధాలు చెబుతున్నావు అని చెప్పి పూర్తిగా శాసన మండలిలో బొత్స సత్యనారాయణ చెప్పిన ఆ ఫాల్స్ కాగు రిపోర్టు గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎస్టాబ్లిష్ చేసి చెప్పాడు. ఒరిజినల్ కాగు రిపోర్ట్ ఏంటో కూడా తీసి చూపించాడు. ఇది మొత్తం పకడ్బందీగా ఇది కౌన్సిల్లో జరిగింది, అందరూ చూశారు. బొత్స సత్యనారాయణకి పరువు పోయింది. ఆ పరువు పోవటంతో ఆయన ఏం చేశాడంటే ఆ కాగు రిపోర్టు విషయం మాట్లాడుతూ నాకు బీపీ తగ్గిపోయింది అని చెప్పి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. ఇది వాస్తవంగా కాగు రిపోర్టుకి సంబంధించి అక్కడ జరిగిన ఇన్సిడెంట్, సంఘటన, శాసన మండలిలో జరిగిన ఆ మొత్తం టోటల్ ఎపిసోడ్. అయితే అదే కాగు రిపోర్ట్ ఏదైతే బొత్స సత్యనారాయణ కౌన్సిల్లో ప్రస్తావించాడో ఆ కాగు రిపోర్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో, రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతాడు. అదే ఏ కాగు రిపోర్ట్ అయితే ఆర్థిక మంత్రి సాక్ష్యాలు ఆధారాలతో సహా అది ఫేక్ రిపోర్ట్ అని ప్రూవ్ చేశాడో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. అదే కాగు రిపోర్ట్లో మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అంటే మొత్తం ఏ స్టేట్లో ఉంది, ఏ స్టేట్ ఏ పొజిషన్లో ఉంది అనేది పయ్యావుల కేశవ్ చాలా క్లియర్ కట్గా చెబితే అది వినకుండా అది అందులో బొత్స సత్యనారాయణ మండలిలో ఈ విషయాన్ని ప్రస్తావించటంలో ఫెయిల్ అయ్యాడు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ డూప్లికేట్ ఫిగర్లను మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ కాగు రిపోర్ట్ గురించి చెప్తూ ఉన్నాడు. కాగు రిపోర్ట్ గురించి చెబుతూ ఏం చెప్తాడు అంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు 3,80,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడు అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. 3,80,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు కదా. కరెక్ట్గా 15 రోజుల కిందట వాళ్ళ అధికార ప్రతినిధి ఏం చెప్పాడో చూడండి. 2,70,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. మీరు కావాలంటే రికార్డులు చూసుకోండి, మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టుకుంటే వస్తుంది. అంటే కరెక్ట్గా 15 రోజుల్లో
1,10,000 కోట్ల రూపాయల అప్పులు అయినాయా ఆంధ్రప్రదేశ్లో? ఏం మాట్లాడతారా? కొంచెం ఒకటే నోట్స్ అందరూ సర్క్యులేట్ చేసుకొని మాట్లాడండి. ఒక్కొక్కడు ఒక్కొక్క నోటు మాట్లాడుతుంటే చాలా వినే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. నాలాంటి వాళ్ళకి తెలుస్తుంది అన్ని తప్పులు చెబుతున్నారా మీరని. 15 రోజుల కిందట 2,70,000 కోట్లు అని చెప్పి అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు అని. ఇప్పుడు ఈయన వచ్చి 3,80,000 కోట్లు అంటే దాని అర్థం ఏంటి? ఎవరిని ఫుల్ చేద్దాం అనుకుంటున్నాం? ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ చెప్తాడు కాగ్ రిపోర్టులో కొంచెం తప్పు ఉంది, 80,000 కోట్ల రూపాయల అప్పును చూపిస్తున్నారు అంటాడు. 80,000 కోట్లు. మరి కాగ్ రిపోర్టులో 80,000 కోట్లు అంటే నువ్వు 3,80,000 కోట్లు అనేట్టు చెప్తున్నావు. అన్ని పచ్చి అబద్ధాలు, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెబుతూ తను ఏదో ఒక పెద్ద రాజకీయ నాయకుడిలాగా, తను ఒక పెద్ద అసలు భూప్రపంచంలో తనలాంటి రాజకీయ నాయకుడు ఇంకొకడు లేడు అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొత్తం సూపర్ 6 సూపర్ 7 అంటాడు. ఇప్పటికీ ఫస్ట్ సూపర్ 6 సూపర్ 7 అని తెలుసుకొని రాజకీయాల్లో కంటిన్యూగా చంద్రబాబు నాయుడు చెప్పింది సూపర్ 6 సూపర్ 7 ఏం చెప్పాడు? ఆ సూపర్ 6 అమలు చేశాడా లేదా? ఎంత ఇదంటే ఇతనికి ఏమాత్రం అవగాహన లేదు అంటానికి ఇంకొక ఇదేంటంటే, దీపం సిలిండర్లు ఎవ్వడికి ఇవ్వట్లేదు, ఒక సిలిండర్ ఇచ్చి మూసేశారా స్కీమ్ అంటాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా? అసలు మాట్లాడే మాటకి ఏమన్నా ఇది ఉందా? ఆ ఫ్రీ బస్సు స్కీము అసలు ఇంప్లిమెంట్ కావట్లేదు, అన్ని ఎక్కడికక్కడ మహిళల్ని దించేస్తున్నారు అంటాడు. ఫ్రీ బస్ స్కీమ్ ఇంప్లిమెంట్ కావట్లేదా? రైతులకి డబ్బులు వేయట్లేదు అంటాడు. డబ్బులు చంద్రబాబు నాయుడు వాళ్ళు షెడ్యూల్ డిక్లేర్ చేసాడు. ఆయన కేంద్రం నుంచి ఇంత వస్తుంది, నేను ఇంత వేస్తున్నాను, మీకు బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి తీసుకోండి అని చెప్తున్నాడు. ఇంకొక దారుణం ఏంటంటే తల్లికి వందనం ఆ స్కీములో 20 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం పడలేదని చెప్పాడు. పచ్చి అబద్ధం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి 42 లక్షల మంది పిల్లలకి ఇస్తే కూటమి ప్రభుత్వం దాదాపుగా 82 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం స్కీమ్ ఇస్తున్నది. ఎంతమంది పిల్లలు ఉంటే, ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పారు. అదే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అటువంటి తల్లికి వందనంలో 20 లక్షల పిల్లల్ని తీసేశారని చెప్తాడు. ఎట్లా చెప్తాడు? అసలు అబద్ధాలు ఎట చెప్తున్నాడు? పచ్చిగా వచ్చి అబద్ధాలు తల్లికి వందనంలో పిల్లల సంఖ్య పెరిగిందా లేదా? నువ్వు గ్రోక్ను అడుగు, జెమినై అడుగు, చాట్ జీపీటీని అడుగు. నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నీకు బడ్జెట్ పుస్తకాలు చూసే ఓపిక లేదు, నీకు అది తెలియదు, నువ్వు చదువుకోలేవు, అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా నువ్వు. పైగా దుర్గా కుమార్ గారు మంచి పాయింట్ గుర్తు చేశారు. మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పలేదు అన్నాడు. నువ్వు వెళ్ళావా అసెంబ్లీకి? అసెంబ్లీకి వెళ్ళావా? క్వశ్చన్ అడిగావా? దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదా? ఏం మాట్లాడతాడు ఏంటో అసలు కళ్ళు ఆర్పకుండా ఆ చిక్కటి చిరునవ్వులు చిందించుకుంటూ ఈ అబద్ధాలు చెప్పటం ఏంటో. అన్ని కాగ్ రిపోర్టు, బోగస్ రిపోర్టు పెడతాడు. అప్పుల మీద బోగస్, అన్ని బోగస్ ఫిగర్స్ చెప్తాడు. సూపర్ 6 అమలు కావట్లేదు అంటాడు. పెన్షన్లు ఇవ్వట్లేదు అంటాడు. నీకు ఇవ్వరు. 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇస్తారు? నీకు ఇవ్వక ఎట్టి పరిస్థితుల్లో నీకు రాదు పెన్షన్. సిలిండర్ ఇవ్వడం లేదండి. సిలిండర్ నీకు రాదు. నీకెందుకు వస్తుంది? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక 2 ప్యాలెస్లు ఉంటే నీకు సిలిండర్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఫ్రీ బస్ లేదంటాడు. ఫ్రీ బస్సు నిన్ను ఎక్కనివ్వరు, అది ఆడవాళ్ళకి. నీకు అంటే ఏంటి అంటే కదండి, ఎక్కుతారు. అంటే ఇటువంటి రకరకాల అబద్ధాలు చెప్పి టైం పాస్ చేసి
అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రజలకు ఏమన్నా మేలు జరిగిందా అని అడిగాడు. పెద్ద క్వశ్చన్, బిగ్ క్వశ్చన్. నువ్వు ఎందుకు వెళ్ళాలి అసెంబ్లీకి? నువ్వు ఎందుకు వెళ్ళలేదు? అసెంబ్లీ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ అసెంబ్లీ సెషన్లు ఎందుకు పెట్టారు తెలుసా? తెలిస్తే ఒక్కసారి అది చెప్పు. ఇవి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ పెట్టడానికి చేశారు. బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ పెట్టిన తర్వాత అప్రాప్రియేషన్ బిల్ అంటారు దాన్ని తెలుగులో ద్రవ్య వినిమయ బిల్లు అంటారు. దాన్ని ఓకే చేయకపోతే ఈ 11 మంది ఎమ్మెల్యేలకి జీతాలు కూడా రావు. ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఖర్చులు, అయ్యా మేము ఇంత ఖర్చు చేస్తాము, శాసనసభ అనుమతి ఇవ్వండి అని ఆర్థిక మంత్రి రిక్వెస్ట్ చేస్తాడు సభని. చేస్తే ఆ బిల్లు పాస్ అయితే అప్పుడు ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ డబ్బులు జీతాలు వస్తాయి. తెలుసా నీకు అసలు ఈ అసెంబ్లీ సెషన్ ఎందుకు పెట్టారు? ఈ అసెంబ్లీ సెషన్లో పర్పస్ ఏంటి? ఇది బడ్జెట్ సెషన్ అంటారు. తెలుసా నీకు? తెలియదు. ఏదో మాట్లాడతావు, వస్తావు, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రజలకు జరిగిన మేలేంటి అంటావు. బడ్జెట్ పాస్ అయిందయ్యా, అది కూడా తెలీదా? అంటే అది కూడా రాకూడదు అనుకుంటున్నాడు. అంటే ఎవరినన్నా అడిగైనా తెలుసుకోవాలి. ఎవరినైనా ఒక తెలిసిన వాళ్ళు ఇవన్నీ ఏంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది అడిగి తెలుసుకోవాలి. అప్పులు అవుతున్నాయి. నీకు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ద్రవ్యలోటు పెరుగుతున్నది అంటాడు. ద్రవ్యలోటుని తగ్గిస్తూ ఫిగర్లు మొత్తం శాసనసభలో బడ్జెట్ స్పీచ్లో ఆయన చెప్పాడు. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి రెవెన్యూ లోటు తగ్గించారు. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన బొక్కలన్నీ పూడుస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి బడ్జెటేతర అప్పులు ఎన్ని చేశాడంటే ప్రభుత్వ స్థలాలు, భవనాలు తాకట్లు పెట్టి అప్పు చేశాడు. అవి బడ్జెటేతర అప్పులు. ఆ బడ్జెటేతర అప్పుల్ని తీర్చడానికి ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కటి, అది కూడా బాండ్స్, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆ బాండ్స్ వేలంలో పార్టిసిపేట్ చేసి ఎక్కువ వడ్డీతోటి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇవన్నీ కూడా రీషెడ్యూల్ చేస్తున్నాడు. కొంత అమౌంట్ కట్టేసి అయ్యా మాకు రీషెడ్యూల్ చేయండి అంటే ఇప్పుడు కొంచెం తక్కువ వడ్డీ రేటు ఉన్నది. తక్కువ వడ్డీ రేటుకి రీషెడ్యూల్ చేయిస్తూ ఉన్నాడు. జగన్ చేసిన పాపాలని కడుక్కుంటూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. నువ్వు అప్పులు చేసి వెళ్ళిన మాట వాస్తవం. 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి 80,000 కోట్ల రూపాయల అప్పులు అయితే 3,80,000 కోట్ల రూపాయల అప్పులని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటి, జగన్మోహన్ రెడ్డికి తెలియని పాయింట్ ఒకటి చెప్తా వినండి. ఏంటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నువ్వు ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి? 15,000 కోట్లు పెట్టావు. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా క్యాపిటల్ ఎక్స్పెండిచర్? 55,000 కోట్లు ఉంది. అది తేడా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు పెడతారో నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పను, అది ఆయన తెలుసుకొని చెప్పమనండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి? తెలుగులో మూలధన వ్యయం అంటారు. అది ఎందుకు పెడతారో ఆయన అడిగి ఆయన చెప్తాడేమో విందాం. అయితే దుర్గా కుమార్ గారు తన ప్రెస్ మీట్లో అన్ని రకాల సబ్జెక్టులో మాట్లాడుకుంటూ వచ్చి అసలు మహిళలకి ఎక్కడ కూడా సరైనటువంటి రక్షణ లేదు, భద్రత లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే దీనికి సంబంధించి అప్పటి వైసీపీకి సంబంధించి మహిళా చైర్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాసిరెడ్డి పద్మ గారు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అసలుకి నీకు మాట్లాడే హక్కు ఉందా అని చెప్పేసి నిజంగా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి పరువును కంప్లీట్ తీసేసిందని చెప్పేసి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్కి కూతవేటు దూరంలో ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగితే కనీసం తను వెళ్ళి ఈసారి ఇట్లా జరిగిందని చెప్తే దీనివల్ల మనకు లాభం ఏముంది? మనకు లాభాలు వచ్చే పని ఏదన్నా అంటే చెప్పు అని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలంట?
ఆయన పొరుగు పూర్తిగా తీసేసింది ఏం లేదండి. ఆమె ఎప్పుడో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఆడపడుచుల గురించి మొసల కన్నీరు కాలుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమి స్వర్ణయుగం కాదు, గుప్తుల యుగం ఏం కాదు. ఆ రోజున ఇంతకంటే ఎక్కువ అరాచకాలు జరిగినాయి. ఆ అరాచకాలు తట్టుకోలేక కనీసం ప్రభుత్వం తరపున గట్టిగా నాకు నిలబడే విధంగా సపోర్ట్ ఇప్పిద్దామని కోరుకుందామని వెళ్తే ఈ అంశాలు నాకు ఇప్పుడు మీరు చెప్పిన ఇలాంటి అత్యాచారాల గురించి చెల్తే ఇలాంటివన్నీ నాకు ఎందుకు తీసుకొస్తావు అని అడిగాడంట. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేదంతా కూడా ఏ పోర్ట్ ఆక్రమించుకుందాం, లేకపోతే ఎక్కడ పెద్ద పెద్ద కబ్జాలు చేద్దాం, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆయన దృష్టి ఉంటుంది. వీటి మీద ఆయనకు కూడా ఎక్కడ ఇవన్నీ చూస్తాడు. అట్లాగే ఇప్పుడు ఈ లిక్కర్ నుంచి వస్తున్న డెన్నల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి హెవీ ట్రాన్స్ఫర్లు జరగాలి, తర్వాత సిద్ధం సభలకు ఎంత పంపాలి, క్యాండిడేట్లకి ఎంత పంపాలి, రిజర్వ్గా పెట్టుకోవాల్సిన గోదాములు ఎక్కడెక్కడ పెట్టాలి స్ట్రాటజికల్గా. ఇప్పుడు ఇరాన్ విదేశాలకి ఎంత పంపించాలి, అక్కడ జరుగుతుంది కదా యుద్ధం, వాళ్ళు కనుక ఆయుధాలు దాచినట్టు ఈయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా గోదాములు పెట్టాడు, పక్క రాష్ట్రాల్లో కూడా పెట్టాడు. ఎందుకంటే ఏదన్నా జరగరాని మన రాష్ట్రంలో జరిగితే సేఫ్టీగా ఇతర రాష్ట్రాల్లో ఉండాలని తెలంగాణలో కూడా పెట్టాడు. అన్ని ఊడ్చుకెళ్ళినా కూడా కొంతమంది అరెస్ట్ అవ్వడంతో ఆ ఊడుపులు సరిగ్గా జరగక ఇంకా 9 కోట్లు 10 కోట్లు మూలల్లో మిగిలిన సరుకు తర్వాత కూడా దొరికింది. తర్వాత వాటిని కూడా దొంగలిస్తున్నారు. వాటికి దొంగలు ఆళ్ళు వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చి మరి ఆళ్ళు దోసిపోయారు. మోసగాళ్ళకి మోసగాడని ఒక సినిమా వచ్చింది కృష్ణాది, ఫస్ట్ టైం కౌబాయ్ సినిమా తెలుగులో. అది ఇట్లాంటిది, ట్రెజర్ హంట్ అని. ఇప్పుడు పొడిగాడిని కొడితే పొడిగాడిని పోషమ్మ కొట్టిందని ఈయన ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బులు ఎక్కడెక్కడో దాస్తే ఎవడెవడో నమ్మి వాళ్ళందరూ తలా కొంత లాక్కున్నారు. మొన్న 440 కోట్లు ముగ్గురు దగ్గరే దొరికినాయి. అంటే సగటున ఇదే అంచనా ప్రకారం వేసుకున్న తర్వాత ఒక్కొక్కడికి ఒక 350 నుంచి 400 కోట్లు వాళ్ళకి ముట్టినాయి. అసలు వాళ్ళకి వెళ్ళింది 99% అని చెప్పాడు బీజేపీ అధ్యక్షుడు మొన్న మాధవ్ గారు. అట్లా ఎవరి స్థాయిలో వాళ్ళు దోసుకుని తిన్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇవాళ వచ్చి ఆయన నా టైంలో లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు, లిక్కర్లో ప్రజల శ్రేయస్సునే ప్రధానంగా తలిసి మేమే కాసి నేను దగ్గరుండి మా వాళ్ళతో లిక్కర్ కాయించి ఆ రంగులై తెప్పించి కలిపించి వాళ్ళకి వాసన కూడా ఏమి తేడా రాకుండా తెప్పించి ఎక్కువ రేటు కూడా పెట్టిన కారణం ఏంటంటే నాకేదో డబ్బు మీద ఆశతో కాదు, వాళ్ళు తక్కువ తాగాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, నా అక్క చెల్లెళ్ళ కుటుంబాలు బాగుండాలని పెట్టానే తప్ప రేటు పెంచితే నేనేదో డబ్బు మనిషిని అయితే కాదన్నాడు. కానీ ఆ డబ్బులు మొత్తం తుడిచికెళ్ళిపోయి ఊళ్ళల్లో డబ్బులు ఎక్కడా కనపడిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ టైం. అంటే అది ఎట్లా ఉంటుందంటే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కూడా ఒకవైపు నుంచి ఇటు వెళ్తుంటే మన రక్తంలో కనుక గుండెకి ఎట్ట ప్రసారం అవుతుందో మళ్ళీ గుండె నుంచి కూడా శరీర భాగాలకు అవ్వాలి. ఇది గుండెకి వెళ్తుంది కానీ అక్కడి నుంచి శరీర భాగాలకు రాక అన్ని చచ్చుబడిపోయినాయి. ఆ గుండె ఎవర్రా అంటే ఆయన మాధవ్ గారు చెప్పినట్టు 99% దోసుకున్న అసలు బాసు. ఆ విధంగా డబ్బులు మొత్తాన్ని ఎక్కడ పెట్టారనేది ఇప్పుడు ఈడీకి కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు 1050 కోట్ల దాకా దోసుకుంటే 440 కోట్లు రికవర్ చేయడానికే కష్టమైపోయింది. అంటే ఆధారాలు చెరిపేశారు. ఇప్పుడు దొంగలు కూడా ఎప్పుడన్నా దొంగతనం చేసిన వాళ్ళు ప్రొఫెషనల్గా ఎట్లా చేస్తారంటే తర్వాత పోలీసులు డాగ్స్ తీసుకొస్తారు, ఫోరెన్సిక్ నిపుణులు వస్తారు, ఎన్ని పరీక్షలు చేస్తారని వాళ్ళు వస్తానే గ్లౌజులు వేసుకొస్తారు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కారం ఇలాంటి పౌడర్లు జిమ్మేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ డాగ్స్ కూడా ఫాలో అవ్వకుండా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు అందరూ కూడా ఆరితేరినాళ్లే ఈ ఇందులో గుండెలు తీసిన బంట్లు. వీళ్ళు ఇంత పెద్ద స్కామ్ని ఎక్కడ దొరకనివ్వకుండా చేస్తే కూడా మరి ఆధారాలు పట్టుకోవటం కష్టంగా అవుతుంది. తర్వాత ఇంకొక వార్నింగ్ ఉంది వీళ్ళందరి మీద, కత్తి డమాస్కస్ సోద్ అంటారు, మెడ మీద ఏలాడుతూ ఉంటుంది ఆ కత్తి. ఎప్పుడైనా పడి తెగిపోద్ది, బాడీ ఒకటైపోద్ది, తల తెగిపడుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ బాస్ ఎవడో బయటికి రాకూడదు. మీరు జైలుకి వెళ్తారో, ఉరేసుకుంటారో, సస్తారో, ఆత్మహత్యలు చేసుకుంటారో, అది మీ ఇష్టం. నిన్న కృష్ణమోహన్ పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడంటే మరి ఫేస్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అతను నోటీస్ ఇచ్చారు, నీ సొంత ఆస్తులు పలానా సాట కొన్నావు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు తెమ్మని. తీసుకురామంటే చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు. నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసినాడిని, ఈడీలు ఎవడో ఢిల్లీ నుంచి వచ్చిన వీళ్ళని కేర్ చేయాల్సిన అవసరం ఏముందని. వాళ్ళు ఫస్ట్ రాగానే అవి అడిగారు, ఈ డాక్యుమెంట్ పలానా డాక్యుమెంట్ అని. తేలేదండి. తేపోతే ఎందుకు వచ్చావు? సరే అది అయిపోయింది. బ్యాంక్ స్టేట్మెంట్లు ఈ ఎంట్రీలు ఎట్లా పడినాయి, ఎక్కడి నుంచి పడినాయి, నీకు అతనికి సంబంధం ఏంటి? ఏం చెబుతాడు? మొన్న చిన్నప్పన్న అకౌంట్లోనే 6 కోట్లు పడినాయి. ఇప్పుడు సీఎంఓ ఆఫీసులో పనిచేసిన ఈయన దాంట్లో కూడా వాళ్ళు ఏమనుకున్నారు, 30 ఏళ్ల పాటు వీటి మీద ఎంక్వైరీలు ఉండవనే కదా వాళ్ళ ధైర్యం. లేకపోతే ఒక పెద్ద క్యాడర్లో ఉన్న అధికారులు ఎంత ధైర్యం లేకపోతే అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారండి?
తర్వాత వాళ్ళ పిల్లలకు సంబంధించి కంపెనీలు పెడతారా ఈ అక్రమ డబ్బులతో, వాటిని అడిగారు, వాటికి సమాధానాలు లేవు. అట్లా ఏ విధంగా చూసినా కూడా నిన్న వాళ్ళు బ్లాంక్ ఫేస్ వేసేయాల్సి వచ్చింది. దాంతో వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోవటం తప్ప చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి పిలిపిస్తామని రమ్మన్నారు. ఈ విధంగా తను టైంలో చేసినటువంటి అక్రమాలకి అంతులేని అక్రమాలు చేశాడండి. ఇప్పుడు నా పరిపాలన అంతా నేను పారదర్శకంగా చేశాను, స్వచ్ఛంగా చేశానంటే ఇదే నువ్వు చేసేది. నా ఆడపడుచులు పసుపు తాళ్ళు తెగకూడదని నువ్వు శపథం చేసి 4 ఏళ్లలో నేను సంపూర్ణ మద్య నిషేధం పెడతానన్న మనిషివి, అసలు మద్య నిషేధం పెట్టకపోతే నేను వచ్చి ఓటు కూడా అడగనన్న మనిషివి, మళ్ళీ వచ్చి ఇంకొకసారి కూడా ఇవ్వమని అవకాశం అడిగితే ప్రజలు ఆ వ్యక్తిని నమ్ముతారండి? నమ్మరు. కాకపోతే ఇవాళ ఇట్లాంటి మీడియాను ఉపయోగించి మళ్ళీ సోషల్ మీడియాలో ఊదరగొడితే నేను చంద్రబాబు నాయుడు గారే దొంగ, నేనే పుణ్యాత్ముడిని, నేనే శ్రీవారిని అన్నంత శుద్ధులు చెబుతున్నాడు. శుద్ధులు నమ్మే పరిస్థితి ఆయనకి లేదు. ఆయనకి అసలు మనుషుల్లోకి వెళ్ళి జనంలోకి వెళ్ళే ఫేస్ లేకే ఇవాళ ఈ ఆర్టిఫిషియల్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ అన్నీ ఆర్టిఫిషియలే, కృత్రిమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు కదా, లాస్ట్ 1 yearలో వస్తాను, మీ అందరితో కలిసి తిరుగుతాను, మీ పేర్లు పెట్టి పిలుస్తానని. కార్యకర్తలకు అట్లాంటి ఆశలు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వలన మన రాజకీయ భవిష్యత్తు ఊళ్ళల్లో పరపతి కూడా పోయింది. ఆయన్ని నమ్మి చేసినందుకు వాళ్ళ ఊళ్ళో అడుగుతున్నారు, ఏంట్రా మీరు చేసింది ఇదే 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 అని. అందుకని ఇక ఎక్కడికక్కడ ఎవరికాడు తప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇక ఎవరిని నమ్ముకున్నా మనకి పని అవ్వదు, మళ్ళీ నా వంచిన శిల్పంతోనే నేను బయటకు రాగలుగుతాననే ఒక ప్రయత్నం ఏమంటారంటే ఒక అంటే ఫ్రస్ట్రేషన్, అంటే మనిషికి ఒక తెంపుకొచ్చేసాడు. ఇక నాకు ప్రజలతో మమేకం అయ్యే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఆఖరి అస్త్రంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు చెప్పాడు సత్యమూర్తి గారు అనేక స్టాటిస్టిక్స్తో సహా, నువ్వు చేసిన కార్యక్రమం ఇది, నువ్వు చెబుతున్న ఫిగర్స్ ఇది అని. ఫిగర్స్కి సంబంధం లేదు, ఆయనకి చెప్పే వాటికి కూడా సంబంధం లేదు, ప్రజలు నమ్ముతారన్న విశ్వాసం కూడా లేదు. కాకపోతే ఏంటంటే మునిగిపోయేవాడికి గడ్డి పరక కూడా ఏదో ఆశ కల్పిస్తా అంటారు చూసారా, ఆ ప్రయత్నంలో ఉన్నాడు. సత్యమూర్తి గారు, ఇందాక దుర్గా కుమార్ గారు చెప్తున్నట్టు వాస్తవానికి ప్రెస్ ఏదైతే రికార్డెడ్ మీట్ ఏదైతే ఉందో అది అయిపోయటానికి నేను కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే మహా అంటే 113 మందో 120 మందే చూస్తున్నారు సార్, అంతకన్నా ఎక్కువ. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరు కూడా చూడండి, అంటే వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగ్గా చూడనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇది తీసి పక్కన పెడితే మళ్ళీ పరకామానికి సంబంధించి మాట్లాడుతూ, అంటే ఎక్కువసేపు మాట్లాడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధం లేదు, భూమన్ కరుణాకర్ రెడ్డి చేశాడేమో అని చెప్పేసి అనుకుంటున్నా. ఇన్నిసార్లు మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీల్లో వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయంట, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమైనా హస్తం ఉందా అని చెప్పేసి. ఎందుకు మళ్ళీ ఇదే విషయాన్ని మాట్లాడుతున్నా ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు లైవ్లో ఎంతమంది చూశారన్నారు? 113 మంది సార్. 113 మంది కదా. 113 మందిలో దాదాపుగా 110 మంది వాళ్ళ స్టాఫ్ అయి ఉంటారా, మీమర్స్. ఓకే, అదే జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయటానికి. ఎందుకు ట్రోల్ చేయటం అంటే ఒకటి ఇప్పుడే బాగా ట్రోల్ అవుతూ ఉన్నది, ఏంటో తెలుసా? ఎవరో ఒక నేషనల్ మీడియా రిపోర్టర్, అక్కడ ఎవరు ఉండరు కానీ వీళ్ళే అట్లా అడుగుతుంటారు. ఇప్పుడు చెప్పిందంతా ఇంగ్లీష్లో చెప్పండి అని అడిగాడు. సార్ ప్లీజ్ టెల్ ఇన్ ఇంగ్లీష్ అని అడిగాడు. అడిగితే ఇట్లా చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన స్క్రిప్ట్ ఏమో మరి వాడు ఇచ్చాడో తెలుగులో ఇచ్చాడు. స్క్రిప్ట్ తెలుగులో ఉంది, అతను మరి ఎవరో ఇంగ్లీష్లో చెప్పమని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి? ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అని అప్పుడు అన్నాడు. అప్పుడు దావోస్లో ఇట్స్ వెరీ లెంగ్తీ క్వశ్చన్ అన్నట్టే ఇప్పుడు ఏం చెప్పాలి? చాలాసేపటి నుంచి చెప్పా కదా, మరి అదంతా తెలుగులో ఇంగ్లీష్లో చెప్పడం అంటే కుదరదు కదా, నేను వెళ్ళిపోవాలని లేచి వెళ్ళిపోయాడు. అంటే ఇంకో 4 గంటల సేపు పడుతుంది. ఇంకా 4 గంటలు అది ఇప్పుడు మరి వాడు వెళ్ళి ట్రాన్స్లేట్ చేసి తీసుకొచ్చి ఇస్తే అప్పుడు చెప్పాలి. ఏమి మనిషి ఏంటో అసలు ఏం చేస్తున్నాడో నువ్వు చెప్పిందంతా ప్రిసైజ్గా ఇంగ్లీష్లో 4 ముక్కలు చెప్పాలి కదా. నువ్వేమన్నావు? జగన్ చంద్రబాబు నాయుడికి ఇంగ్లీష్ రాదన్నావా? అన్నావా లేదా? గుర్తు తెచ్చుకో. అన్నావా లేదా? హెచ్బిఎస్ స్టూడెంట్ని నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నావా లేదా?
మరి ఇంగ్లీష్లో బ్రీఫ్గా ఒక 10 సెంటెన్సుల్లో 10 కాదయా నీ వల్ల కాదు 4 సెంటెన్సుల్లో చెప్పడానికి ఏమైంది? చంద్రబాబుకి ఇంగ్లీష్ రాదన్నావు, నీకు వచ్చి అన్నావు కదా, నేను పర్ఫెక్ట్గా మాడతా తప్పు లేకుండా మాడతా అన్నావు కదా. మరి అతను ఎవడో రిపోర్టర్ అడిగితే ఇంగ్లీష్లో 4 సెంటెన్సులు చెప్పలేవా? చెప్పలేను అన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మీమర్స్ దీన్ని కట్ చేసి మొత్తం అంతా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీమర్స్కి పండగే, మీమ్స్ తయారు చేసే వాళ్ళకి పండగ. నాలాంటి జర్నలిస్టులకి, దుర్గా కుమార్ గారు లాంటి జర్నలిస్టులకి అయితే దీని మీద అసలు ఈయన ఏం అబద్ధాలు చెబుతున్నాడు అనేది మనం కొంచెం విశ్లేషణ చేసుకోవడానికి మాకు కొంచెం టైం పడుతుంది. మీమర్స్కి అది అక్కర్లే, రెడీమేడ్. ఏం చెప్పాడో తెలుసా? బినామీలు ఎల్లో మీడియా సహచరులు దోచుకుంటున్నారు. విశాఖలో 5,000 రూపాయల కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. చంద్రబాబు సమీప బంధువుకు భూములు కట్టబెట్టారు. నిజంగా ఇందులో 3 సెంటెన్సులు చదివాను కదా, ఈ 3 సెంటెన్సుల్లో ఒక అక్షరమైనా కరెక్ట్ ఉన్నదా? విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూములను దోచిపెట్టారా? చంద్రబాబు సమీప బంధువు, ఆ బంధువు పేరు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు సమీప బంధువుకి దోచిపెట్టారు, చెప్పగలుగుతావా? విమలారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అత్తయ్య. వాళ్ళకే దోచిపెట్టారు కాబట్టి నాకు అత్త కాబట్టి ఈయన కూడా మేనత్తే అనుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే ఏవైతే తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉండగా ఎలిగేషన్లు చేసిందో అవే ఎలిగేషన్లు కట్ పేస్ట్ చేస్తున్నాడు. అది అంతా వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ ఏవైతే అపోజిషన్లో ఉన్నప్పుడు ఏవైతే ఎలిగేషన్లు చేసిందో ఆ ఎలిగేషన్లలో జగన్మోహన్ రెడ్డి పేరు తీసి చంద్రబాబు పేరు పెట్టి చెప్తున్నాడు. అదే మాట అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. రోజు ఏమంటున్నాడంటే దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు నాకు అది అనిపించింది. సేమ్ కరెక్ట్. నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా భూములు దోచుకున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే నేను కాదు మీరు దోచుకున్నారంటాడు. ఇంకొకటి ఏంటో తెలుసా? లేటెస్ట్ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తున్న విషయం మీకు తెలుసా అన్న? మీకు కూడా పరిచయం ఇది ఉంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంది కదా. అసలు బిగ్గెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు మోడీ గారు. కరెక్ట్. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత ఎఫ్డిఐ డైరెక్ట్ రాలేదు, ఏ రాష్ట్రానికి రాలేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కదా. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఒక ఎంపీ ఉన్నాడు, ఆ ఎంపీ పేరు మద్దెల గురుమూర్తి. ఆ మద్దెల గురుమూర్తి ఈ రోజున ఏపీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. గూగుల్ ఏఐ డేటా సెంటర్కి మీరు స్థలం ఇవ్వడానికి వీల్లేదు అని కోర్టులో కేసు వేశాడు. ఏమన్నా బుద్ధుందా? ఏమైనా బుద్ధుందా? గూగుల్ ఏఐ డేటా సెంటర్కి భూములు ఇస్తే నీకు ఎంత బెనిఫిట్ అవుతుంది, నీకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల నీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ కాదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయి అని వాళ్ళ ఎంపీ తోటి కేసు వేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ కేసు వేసే ఎంపీకైనా తెలియాలి కదా, కనీసం నాలెడ్జ్ ఉండాలి కదా. ఎంపీ ఎలా వచ్చాడు సార్? అది అతని పర్సనల్ విషయాలు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే దీని గురించి మాట్లాడతాను. నేను ఒక జర్నలిస్ట్గా నేను అన్ని విషయాలు చెప్తా కానీ అతను ఏదో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఫిజియోథెరపీ చేసి వచ్చాడు ఇటువంటి మాటలు నేను చెప్పను. అటువంటి విషయాల జోలికి నేను పోను. అతను కూడా ఇప్పుడు గురుమూర్తి కూడా పిల్లేశాడు కాబట్టి అతని విషయాన్ని ప్రస్తావించా. నువ్వు కడుపు మంటతోటి అంతకు ముందర 2-3 కేసులు వేయించాడు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి కొంతమంది మనుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళతోటి వేయిస్తే రాష్ట్ర హైకోర్టు అడిగింది ఏంటి తప్పేంటి,
పరిశ్రమలకి స్థలాలు కేటాయిస్తే తప్పేంటి అని అడిగింది. అది అడిగిన తర్వాత అయినా ఇటువంటి కేసులు వేయటం మానుకోవాలి కదా, మళ్ళీ ఇంకో కేసు వేయించాడు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. సరే, మొన్న మధ్యనే సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే ఏకసభ్య కమిటీ అవసరం లేదని చెప్పేసి అన్నందుకు సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది సార్. అయినా సరే మారలేదు. వీళ్ళకి ఏంటి అంటే బాగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయండి. మొత్తం అసలు ఏదైనా ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు, అదే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సు మరి ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ మరి అతనైతే అబాస్పాలు అయిపోయాడు. అది ఆర్టిఫిషియల్ కదా కాబట్టి పెట్టాడు, రియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టాడు ఆయన కూడా.